హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక టేస్టీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. మనకి పప్పులు, ఆవాలు అన్నీ చక్కగా మంచిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకున్నామండి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు. అల్లం మీరు తురిమి కూడా వేసుకోవచ్చండి కావాలంటే. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం. అల్లం, పచ్చిమిర్చి మనకి చక్కగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ వచ్చి మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పచ్చి వాసన పోతేనే సరిపోతుంది. రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం. ఇక్కడ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము. అర టీ స్పూన్ దాకా కారం వేసుకున్నామండి. మీ కారానికి తగినట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపను ఉడకపెట్టుకొని పెట్టుకున్నాము. దాన్ని తురిమేసుకున్నాం అనమాట. చీజ్ గ్రేటర్ తురుముకున్నారనుకోండి ఫైన్‌గా వస్తుంది. ఎక్కడ ఉండలు కానీ ఏం లేకుండా మంచిగా తురుముకున్న తర్వాత మీరు కావాలంటే మ్యాష్ కూడా చేసుకోవచ్చండి. మ్యాషర్ పెట్టి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మొత్తం చక్కగా కలిసిపోయింది. పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీనికి పైపూత రెడీ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. అర టీ స్పూన్ దాకా జీలకర్ర. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక కప్ వచ్చి నీళ్లు తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు. నీళ్లు మనకి మంచిగా తెరలాలన్నమాట. ఇలా తెరులుతూ ఉండగా అరకప్ వచ్చి బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఇది సన్నగా ఉన్న బొంబాయి రవ్వ అండి. లావు రవ్వ అనుకోండి. మిక్సీ పట్టుకొని పల్స్ మోడ్లో 1, 2 పల్స్ ఇచ్చారంటే మీకు రవ్వ సన్నగా అవుతుంది. దాన్ని వేసుకోండి బాగుంటుంది. రవ్వ వేసుకున్న వెంటనే మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోకి మార్చుకుందాం. ఉండలేమి లేకుండా మొత్తం మంచిగా కలుపుకుందామండి. చూసారు కదా రవ్వ చక్కగా ఉడికిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని మనం ప్లేట్లోకి మార్చుకుందాం. ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఆరనిద్దామండి. చాలా వేడిగా ఉంది. 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి. పిండి వచ్చి మంచిగా మనకి స్మూత్ టెక్స్చర్‌లోకి వచ్చేయాలన్నమాట. అరచేత్తో మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి చక్కగా స్మూత్‌గా అయిపోతుందన్నమాట పిండి. చాలా వేడిగా ఉంది. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మంచిగా స్మూత్‌గా వస్తుందండి పిండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుందాము. ఇక్కడ నేను బియ్యం పిండి వేశాననమాట. మీరు ఏ పిండి అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం కొంచెం పల్చగా చపాతీలాగా రోల్ చేసుకుందామండి. అలా అని మరీ పల్చగా రాదు. కొంచెం థిక్‌నెస్‌తోనే ఉంటుందండి ఇది.
ఇలా రుద్దుకున్న తర్వాత అన్‌ఈవెన్‌గా ఉన్న సైడ్ అంచులు మొత్తం మనం కట్ చేసేసుకుందాము. అంచులు మనకి ఇలా పగిలినట్టుగా వచ్చినాయి కదండీ! అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని మళ్ళీ మనం పిండితో పాటు కలిపి ఇంకొక చపాతీ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్‌గా స్క్వేర్ పీస్ లాగా కట్ చేసుకున్నామనమాట. దీన్ని 4గా కట్ చేసుకుందామండి. చూసారు కదా! థిక్‌నెస్ ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మధ్యలో వచ్చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళాదుంప స్టఫింగ్‌ని కొంచెం కొంచెంగా పెట్టుకుందాము. మరీ ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి మనకి క్లోజ్ చేసుకోవడానికి కష్టమవుతుంది. ఇలా 4 పక్కల నుంచి మధ్యకి దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. అంతేనండి. 4 పక్కల దీన్ని ఇలా కొంచెం మనం ప్రెస్ చేసామనుకోండి ఓపెన్ కాకుండా ఉంటుందనమాట. పిల్లలకి డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసి చూడండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. టొమాటో సాస్‌తో చాలా బావుంటుంది. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి మనం స్లర్రీ రెడీ చేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చి మైదా పిండి తీసుకున్నాము. కొంచెం తరిగిన కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు తీసుకున్నాము. దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం పలుచగా కలుపుకుందామండి పిండి. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సమోసా పాకెట్స్‌ని దీనిలో మనం ఇలా డిప్ చేసేసి నూనెలో వేయించుకోవటమేనండి. నూనె మనకి వేడెక్కింది. వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. పట్టినన్ని వేసుకొని ఒక్కొక్కటిగా చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. హై ఫ్లేమ్‌లో ఉందనుకోండి వెంటనే మనకి వేయగానే కలర్ మారిపోతుంది. కానీ మీకు ఆ క్రిస్పీనెస్ కానీ అది రాదనమాట. లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. అందుకని మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. అరకప్పు రవ్వకి కప్పు నీళ్లు తీసుకున్నారంటే కరెక్ట్‌గా ఉంటుందండి. ఒక టేబుల్ స్పూన్ మనం బియ్యం పిండి వేసుకున్నాం. దానివల్ల మంచి క్రిస్పీగా వస్తుందనమాట పై లేయర్ అనేది. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయి అనమాట. మంచి క్రిస్పీగాను తీసేసుకుందామండి ఇంకా. వెంటనే అయిపోతుందనైతే చెప్పను కానివ్వండి. ఒక 20-30 మినిట్స్ అయితే పడుతుందనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా వేడిగా ఉందండి. అందుకని నేను చాకు పెట్టి కట్ చేశాననమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.